టమాటా, ఆలు మంచి స్నేహితులు. వీళ్ళిద్దరూ ఒకరోజు దారిలో వెళ్తూ ఉండగా వాళ్ళ వద్ద ఉన్న ఫోన్‌తో సెల్ఫీ దిగుదాం అనుకుంటారు. కానీ టమాటా నేను ఐఫోన్‌లోనే సెల్ఫీ దిగుతాను. ఇంతలో కారులోంచి వంకాయ వస్తుంది. నా దగ్గర ఐఫోన్ ఉంది. మనిద్దరం కలిసి సెల్ఫీ దిగుదాం అని అడుగుతుంది. వెంటనే టమాటా ఆలుని విషయం చెప్పి నేను వంకాయతో పాటు వెళ్తున్నాను. ఐఫోన్‌లో సెల్ఫీ దిగుతాను అని చెప్పి ఆలును వదిలిపెట్టి కారులో ఎక్కి టమాటా వెళ్ళిపోతుంది. అది చూసిన ఆలు ఏడవడం మొదలుపెట్టి అది భరించలేక హోటల్‌కెళ్ళి బీర్ తాగడం చేస్తుంది. టమాటా, వంకాయి రెస్టారెంట్‌కెళ్ళి సలాడ్ తింటూ ఉంటారు. ఈలోపు అక్కడికి గోబీ వచ్చి ఈమెవరోనని వంకాయని అడుగుతుంది. ఈమె నా వద్ద ఉన్న ఐఫోన్‌కి ఆశపడి వచ్చింది అని చెప్తాడు. వెంటనే గోబీ ఈమెను ఇక్కడే వదిలేసేయ్ అని చెప్పి వంకాయని తీసుకుని గోబీ వెళ్ళిపోతుంది. అయితే టమాటా అది చూసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇంతలో బేరర్ వచ్చి బిల్లు కట్టమంటాడు. అయితే టమాటా వద్ద డబ్బులు లేవు. వెంటనే సర్వర్ వచ్చి టమాటాని గిన్నెలు కడగమని ఆదేశం ఇస్తాడు. వెంటనే టమాటా గిన్నెలు ఏడుస్తూ ఏడుస్తూ కడుగుతూ ఉంటుంది. పనంతా అయిపోయి బయటకు వచ్చి ఇంకా ఆలుని తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ నడుస్తూ ఉంటుంది. ఇలా నడుస్తూ ఉండగా దారిలో టమాటాకి ఆలు పడిపోవడం చూస్తుంది. వెంటనే టమాటా ఏడుస్తూ ఆలుని ఎత్తుకుని అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకువెళ్తుంది. డాక్టర్ గారు నా ఆలుని బతికించండి అని ఎక్కి వెక్కి ఏడుస్తుంది. డాక్టర్ గారు వెంటనే ఆలుకి ఔషధం ఇచ్చి బతికిస్తాడు. అది చూసిన టమాటా ఆలు కాళ్ళ మీద పడి నన్ను క్షమించు, నేను నీకు తీరని ద్రోహం చేశాను. నీలాంటి మంచివాడిని వదులుకుని వెళ్ళాను అని ఎక్కి వెక్కి ఏడుస్తుంది. అది చూసిన ఆలు టమాటాని క్షమించి దగ్గరికి తీసుకుని నచ్చజెప్తాడు. ఇద్దరూ మళ్ళీ మంచి స్నేహితులు